యాక్చువల్‌గా మీరు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నంతసేపు మీ ఫ్యామిలీ అంటే మీ ఇద్దరు అబ్బాయిల గురించి మాట్లాడారు. సమీర్ నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు యాక్చువల్‌గా ఆర్టిస్ట్ సమీర్. ఆయన మీకు ఒక అమ్మాయి ఉందని చెప్పారేంటి? ఏమో ఆయన నాకు దత్తత ఇచ్చాడేమో ఎవరిదన్నా. అదే నేను అడిగాను. కాదండి ఆయన ఎప్పుడు చెప్పలేరు. లేదు లేదు సమీర్ నాకు అంతగా ఏమి మొదటి నుంచి తెలిసిన క్లోజ్ మనిషి కాదండి. హలో అన్న, హాయ్ హాయ్ బాయ్ అంటుంటాడు. అదే మరి నా కుటుంబం గురించి తెలిసే అంత క్లోజ్నెస్ మా ఇద్దరికి లేదు. నేను అడిగాను. కాదు ఎప్పుడు ఆయన అబ్బాయిల గురించి చెప్తారు. లేదు లేదు శివాజీకి ఒక కూతురు ఉంది అంటే అంటే మీ గురించి మొత్తం పాజిటివ్ చెప్పారు ఆ రోజు. నేను చూసాను అది. అయితే నేనేమంటున్నానంటే ఎప్పుడు సమీరు అంటే సమీర్ నాకు తెలిసి అబ్బాయి ఇండస్ట్రీకి కూడా నాకు తెలిసి 2003-04లోనే ఎప్పుడో వచ్చాడు. అవునవును. అంటే ముందు సీరియల్స్ చేసేవారు. నాకంత తెలీదు. నాకంత అంటే అంత క్లోజ్ రిలేషన్ ఏం లేదు మా ఇద్దరికి. కనపడ్డప్పుడు హలో అన్నా అంటాడు, హాయ్ సమీర్ ఎలా ఉన్నావు ఏంటి అంతా ఓకేనా, అంతవరకే. నేను నా కుటుంబం గురించి అతని కుటుంబం గురించి తెలుసుకునేంత క్లోజ్నెస్ అయితే మాకు లేదు. పాపం ఎవరన్నా చెప్పుండొచ్చు, అది కూడా నెగిటివ్గా చెప్పాడని నేను అనుకోవట్లా. ఎవరన్నా అని ఉండొచ్చు, శివాజీకి ఒక అమ్మాయి ఉంది, ఇంకా చాలా చాలా మాట్లాడుకొని ఉండొచ్చు. యూట్యూబ్లో ఎప్పుడైనా తెలియదు శివాజీ రెండో పెళ్ళాన్ని మీరు చూసారని, ఒక నెక్స్ట్ ఈ వీడియో పంచకండి, స్క్రిప్ట్ చేయకుండా చూడండి అని చెప్పి చివరిలో తీసుకొచ్చి బ్రూ కాఫీ పెట్టి ఇదే అతని రెండో పెళ్ళాం. అది ఫన్నీగానే ఉంది, బాగానే ఉంది, నేనేం బ్యాడ్ అని అనుకోవట్లేదు. ఇందుకే నేను చెప్తున్నా కదండి, నాకు మొదటి నుంచి జరిగింది ఏంటంటే నేనేంటో తెలియకుండా నా గురించి మాట్లాడుకునేవాళ్ళు. సో నేను వాళ్ళ తప్పని నేను ఇప్పుడు కూడా అన్నా. అంటే ఇప్పుడు మిగతా ఎవరో యూట్యూబర్ ఎవరో చెప్తే ఓకే కానీ బట్ ఇండస్ట్రీ వ్యక్తి అలా చెప్పడం ఏంటంటే నాకు ఇప్పటికి ఎవరన్నా చెప్పుండొచ్చు, మనోడికి ఎవరన్నా ఉండొచ్చు. నేను అన్నాను అక్కడికి లేదు, లేదంటే నాకు ఇంకో పెళ్ళి అయిపోయి ఆ పెళ్ళానికి ఇంకో పాప ఉందని ఎవరైనా నేను అక్కడికి చెప్పాను. లేదు సార్ అంటే కాదు కాదు నాకు తెలుసు శివాజీకి ఇంకో కూతురు ఉంది, సో అందుకనే అలా మాట్లాడారు. ఈసారి సమీర్కి నా పాస్పోర్ట్ మా ఫ్యామిలీ కార్డులన్నీ చూపించేస్తా సమీర్ నీకు. అది ఎవరో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బట్ హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ అంతవరకే. కానీ అంత ఫ్యామిలీస్ గురించి తెలుసుకునే అంత క్లోజ్నెస్ లేదు, బట్ హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్. మీ గురించి చాలా ఇదిగా మాట్లాడారు ఆ ఇంటర్వ్యూలో. యాక్చువల్గా శివాజీ అంటే ఏంటి, ఎందుకు అంతా ఇప్పుడు ఎవ్రీథింగ్ మీరు చెప్తున్న రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇది నాకు ఆ ఇంటర్వ్యూలో కనిపించింది యాక్చువల్గా మీ గురించి. యాక్చువల్గా అయితే 12వ వారం వరకు మాకు శివన్నే విన్నర్, కానీ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి 3rd ప్లేస్లో ఉన్నారు. ఏం జరిగింది సార్ ఆ 3 వీక్స్? ఏమో తెలియదండి, నాకైతే తెలీదు. కాబట్టి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి, బట్ మ్యాండేట్ అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు మనం నమ్మాల్సిందే. నేనైతే ఒకటే కోరుకుంటాను, ఎవరన్నా తప్పు చేస్తే ఆ ఆటను చంపకండి దయచేసి. గెలుపోటములు అనేది జనం డిసైడ్ చేయాలనే నమ్మకాన్ని మనం జనంలో క్రియేట్ చేసినప్పుడు మీ మీద ఇంకా చాలా బాధ్యత ఉంది, షో నిర్వాహకుల మీద చాలా బాధ్యత ఉంటుంది. మీ దగ్గర 10,000 లైన్లు తీసుకున్నారు, 1,00,000 లైన్లు తీసుకోండి. మీకు అంత పెద్ద షో ఇది, అంతేకాని లైన్స్ని ఎంగేజ్లో పెట్టకండి, లైన్స్ని నాట్ అలౌడ్ అని పెట్టకండి మీ ప్రోగ్రామింగ్లో దయచేసి. ఇది జరిగింది నేను అయినా సరే అది చాలా గొప్ప షో. ఆ షో బతకడం కోసం నా వంతు కృషి నేను ఎంతైనా చేస్తాను, ఎందుకంటే అది ఫ్యూచర్ జనరేషన్స్ నేర్చుకోవడానికి చాలా ఉంది. ఇది కాకుండా ఇంకా ముఖ్యమైనది, నాకు అన్నం పెట్టిన నాగార్జున గారికి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఆ షో బతికింది ఈరోజు అంటే కేవలం బాబు గారి వల్లే, అది పోకూడదు. సో జనానికి ఆ అనుమానం రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత మా టీవీ ఎంప్లాయీస్ మీద ఉంది. అది ఒక్కటి మాత్రమే. అదే సార్ నేను అనేది, ఇప్పుడు రిక్కీ కానీ వీళ్ళు కానీ బాగా ఫాలో అవుతారు. ఆ రోజు రిక్కీ కూడా వచ్చేసి మేము పట్టుకుని అడవడం అనేది జరిగింది స్టేజ్ మీద. యాక్చువల్లీ మాకు చాలా వీడియో చాలా ఎమోషనల్గా అనిపించింది, హార్ట్ టచింగ్గా. నేను అనేది 12th వీక్ వరకు వేరే పేరే లేదు. ఈవెన్ నేను చూసుకున్నా కదండి, బయటకు వచ్చి నాకు చూసుకున్నాను, ఎందుకో తెలియదు నన్ను విలన్ చేయడానికి ట్రై చేశారు. నా స్క్రీన్ స్పేస్ తగ్గించారు. పేర్లు అనవసరం కానీ అవసరానికి అవసరం లేని దానికి ప్రతిదానికి ఆ క్యాండిడేట్ను పిలిచి బిగ్ బాస్ మాట్లాడుతూ ఉండేవాడు. అక్కడ కొడుతుందిరా బాయ్ గోవర్ధన, ఎక్కడ కొడుతుందిరా అనుకున్నా అని నేను ప్రశాంత్ తోటి ఎవరితో కూడా చెప్పాను. ఏదో కొడుతుందిరా, మనం తప్పుగా ఆలోచిస్తున్నామా, జనం ఈ బిగ్ బాస్ ఎవరినైతే చెప్తున్నాడో పేరు ఆ క్యాండిడేటే కరెక్టా, మనమే తప్పేమోరా అని నేను అనేవాడిని వీళ్ళతోటి. సో నేను బిగ్ బాస్కి వెళ్ళింది జనం మనసులు గెలుచుకోవడానికే, కానీ కప్పు గురించి నేను వెళ్ళాల. అది వచ్చినా రాకపోయినా జనం నా వైపు ఉన్నారనే దానికి ఆయన ఎవడో తెలియని పేజీలు, 100 ఫ్యాన్ పేజీలు, 1000 మీమ్స్ బయటకు వచ్చి చూసుకుంటే మా టీవీకి తెలీదా? సో కాబట్టి నేనేమనుకుంటానంటే
వచ్చి ఎవరన్నా జరుగుతాయండి. కాదు మన కర్మ బాలేపోయి మన కర్మే బాలేదు. మన కర్మ వాళ్ళ ఇప్పుడు నేను అనేది 12 వారాల పాటు మీరు అన్నారు ఇప్పుడు స్క్రీన్ స్పేస్ తగ్గించారు. 12 వారాల పాటు ఇచ్చిన స్క్రీన్ స్పేస్ తగ్గించారు. సడన్ గా తగ్గించడం కానీ లేదంటే మిమ్మల్ని విలన్ గా పోర్ట్రే చేయడం అంటే ఇప్పుడు బేసిక్ గా మనం అవ్వలేదుగా, చెయ్యాలని ట్రై చేశారు కానీ అవ్వలేదుగా. నేను విలన్ అవ్వాల జనం దృష్టిలో హీరోగానే నేను బయటకు వచ్చాను. నేను ఎక్కడా చిన్న తప్పు కూడా చేయలే. ఎక్కడో ఎవరో ఒకవేళ స్ట్రాటజీ ఒక ఛానల్ అంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీలో మిస్ అయిపోయి అలా జరిగి ఉండొచ్చని నేను భావిస్తున్నాను. అంతకన్నా మనం ఎవరిని తెలియకుండా బ్లేమ్ చేస్తే వాళ్ళకి నాకు తేడా ఉండదు. నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోవాలా. ఆడియన్స్ మ్యాండేట్ అన్నారు, ఓకే. నెక్స్ట్ టైం నేనేం చెప్తానంటే ఈ ఆడియన్స్ మ్యాండేట్ అనేది స్క్రీన్ మీద వేయండి. ఎవ్రీడే ఓటింగ్ ఉన్నప్పుడు ఆడియన్స్ కనపడాలా, ఓకే ఇన్ని ఓట్లు పడ్డాయి ఈ మనిషికి, అప్పుడు ఇంకా థ్రిల్ ఉంటుంది. ఆడియన్స్లో ఫ్యాన్స్లో ఇంకా ఉత్తేజం ఉంటుంది. అయితే నేను ఎప్పుడు కోరుకునేది అంటే బిగ్ బాస్ ఆట అనేది కంటెస్టెంట్లు ఆడాలా, ఇంకెవరు ఆడకండి. కానీ ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎడిటర్ ఆడుతున్నట్టుంది కదా. ఈ ఎవడన్నా నేను చెప్తున్నా కదండి, అప్పుడు డబ్బులు అయితే పడ్డాయిగా, ఆడియన్స్ జడ్జిమెంట్ అయితే క్లియర్గా ఉందిగా, దాన్ని కాంట్రవర్సీ చేసుకోవడం అనవసరం. కాంట్రవర్సీ అని కాదు, నేను అనేది క్లారిటీ. బేసిక్గా ఇప్పుడు ఎడిటర్ ఆడుతున్న ఆట అనుకోవాలి. ఎడిటర్ ఆడుతున్న ఆట అనుకున్నప్పుడు అప్పుడు ఆడియన్స్ ఓట్లు ఎవరికి వేస్తున్నారు అనుకోవాలి, ఎడిటర్కి వేస్తారు అనుకోవాలి. అందుకే నేనేమన్నాను, బిగ్ బాస్ ఆట కంటెస్టెంట్లు ఆడుకోనండి, ఎంప్లాయీస్ ఆడకండి ప్లీజ్ దయచేసి. మళ్ళీ మీరు దీన్ని కాంట్రవర్సీ చేయండి. నేను కాంట్రవర్సీ చేసేది ఏం లేదు, డైరెక్ట్ అదే అన్నాను. ఒక చిన్న క్లారిటీ కోసం అడిగాను కానీ కాంట్రవర్సీ అంతే గురు. నేను చెప్పేది ఒకటే, ఎవడో ఒకడు మిస్టేక్ చేస్తాడండి. అందరిని కూడా అన్నాం మనం, ఎంప్లాయీస్ అందరిని. నేనేం చెప్తున్నా కదా, మా టీవీలో నాకు అందరూ తెలిసిన ఎంప్లాయీస్, ఎవరు కొత్త వాళ్ళు లేదు. ఒక్కోసారి స్ట్రాటజీలో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన దాంట్లోనే ఇది అయ్యి ఉండొచ్చు. నేను గెలిచినా వాడికి కనుక నాతో పాటు కనుక ఎవరిగాడున్నా ప్రశాంత్ ఉన్నా ఐఎమ్ ఎ కింగ్ మేకర్, ఐ డోంట్ వాంట్ బి ఎ కింగ్, దట్స్ ఆల్. నాకు వాళ్ళు గెలిస్తే రేపు పొద్దున చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కామన్ మ్యాన్ కానీ, ఇద్దరు కామన్ మ్యానేనండి, వాళ్ళిద్దరు ఎవరు కానీ వాడు కానీ కామన్ మ్యానే సార్. వాళ్ళిద్దరిలో ఎవరు కూడా పెద్ద సెలబ్రిటీలు కాదు, కామన్ మ్యాన్. వాళ్ళు గెలవాలి. ఎందుకంటే నేను అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే, ఇది చాలా క్లియర్గా వినండి, ఎప్పుడైతే నాకు అర్థమవుతుందో లోపల నన్ను ఎందుకు వీళ్ళు విలన్ చేయాలని ట్రై చేస్తున్నారు, ఎందుకు ఏమీ లేకపోయినా సరే తప్పులు జరిగినాయి, తప్పులు చేశామన్నా సరే వాళ్ళని హీరో చేయడానికి ట్రై చేస్తున్నారు. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. సో నేను ఇంక దాని మీద ఆశ వదిలేసుకున్నా. అట్లీస్ట్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు గెలవాలి అని ఫిక్స్ అయ్యి, నాకు తెలుసు ఎండ్ ఎలా ఉండబోతుందో స్టేజ్ మీద నాకు తెలుసు. థర్డ్ అని మీరు థర్డ్ అనేది ఇంకా తీసేసేవాళ్ళేమో నాకు తెలియదు అలా అనుకుంటే. కానీ నేను అక్కడే ఎందుకు థర్డ్ అనే పదం దగ్గర నేను ఎందుకు గొడవ చేయలేదు అని అంటే, మేబీ స్ట్రాటజీలు ఎక్కడ మిస్ అయి ఉంటారులే, ఎవడో ఒకటి స్ట్రాటజీ రాంగ్ ఒకసారి చెప్తుంటారు. అంతకుముందు ఎప్పుడైనా చెప్పింది కరెక్ట్గా అనిపించినప్పుడు చెప్పినప్పుడు వినాల్సి వస్తుంది. అట్లా వాంటెడ్గా చేసి ఉంటారు, బై మిస్టేక్ స్ట్రాటజీ లోపం అయి ఉంటుంది. సో అందుకే నేను అనేది, ఈ షోకి ఓన్లీ ఆడియన్స్కి వదిలేసి కంటెస్టెంట్లకు వదిలేయాలా, అప్పుడు చూసి మజా, అప్పుడు సక్సెస్ అవుతుంది. ఇవాళ ఇండియాలోనే హైయెస్ట్ రేటింగ్ వచ్చిన షో ఇదే, సీజన్ ఇది. ఇక్కడ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశా. ఆ బెంచ్ మార్క్ అనేది భవిష్యత్తులో ప్రతి సీజన్ కి ఇది గుర్తొస్తుంది. అది మాత్రం ఒప్పుకుంటాం. అయితే నా ఉద్దేశం, నేను గొప్పగా ఫీల్ అవట్లా, ఆ షోలో ఉన్న మజా అది.